వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శరత్చంద్ర. ప్రస్తుతం మనతో పాటు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు మూడో విడత సమగ్ర ఓటర్ల జాబితా సవరణకు సిద్ధం కాబోతుంది. జూన్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో దాదాపు 9 రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పటికే 2 విడతలుగా చేపట్టిన ఓటర్ల జాబితా సవరణలో పలు వివాదాస్పదమైంది. దాదాపు 50 కోట్ల పైచిలుకు ఓటర్ల జాబితాలను సవరణ చేస్తే అందులో దాదాపు 10% ఓట్లను తొలగించడం, ఇటీవల జరిగినటువంటి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దాదాపు 90 లక్షల ఓట్లను తొలగించడం వివాదాస్పదమైంది. అక్కడ ఎన్నికల ఫలితాలు కూడా తారుమారైపోయి 10% ఓట్లు తొలగించడం వల్ల మొత్తం ఓటర్ల జాబితాలో 10% ఓట్లు, దాదాపు 90 లక్షల ఓట్లు తొలగించారనే ఆరోపణతో వాళ్ళు ఓటు హక్కుని క్లెయిమ్ చేసుకునే లోపల ఎన్నికలు కూడా జరిగిపోవటం, ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్ కు ప్రతికూలంగా రావటం మనం అందరం చూసాం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా జరగబోతుంది, తెలంగాణలో జరగబోతుంది. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 4,16,00,000 మంది ఓటర్లు 2026 జనవరి 1న ప్రకటించినటువంటి జాబితాలో దాదాపు 4.16 crores ఓటర్లు ఉన్నారు. ఇప్పటిదాకా జరిగిన ప్రతి జాబితాలో దాదాపు యావరేజ్ గా 10% ఓటర్లను తొలగిస్తూ వచ్చింది ఎన్నికల సంఘం. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా ఉండబోతుందో చూడాలి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడుతున్న పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే. ఇప్పుడు ఇప్పుడు సర్వంతు ఏపీకి రాబోతుంది, దాన్ని ఎట్లా చూడాలి సార్ మనం? ఇది ఒక సహజమైన ప్రక్రియ, ఆహ్వానించాలి. కాకపోతే ఎప్పుడు ఓటర్ లిస్ట్ కానీ ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు జరిగినా ఒక పార్టీ ఇది వాళ్ళకి అనుకూలంగా జరుగుతా ఉంది, లేదా మా ఓటర్లు చేస్తాననేది విషయం మొదటి నుంచి జరుగుతా ఉంది. ఈ చర్చ ఉంది. కానీ రాను ప్రజలకు కానీ అందరికీ భయము, అనుమానాలు రావడానికి కారణం ఎలక్షన్ కమిషన్ అనుసరిస్తున్నటువంటి వైఖరి. ఎన్నికలన్న తర్వాత రాజకీయ పార్టీలు ఒక ఓటుని చేర్చారనుకోండి, దొంగ ఓటు అంటారు, వారి సంబంధం లేని వాళ్ళు. లేదా తీసేసారనుకోండి, మా ఓటు తీసేసినారని వాళ్ళు అంటారు. ఈ రాజకీయాల్లో ఎప్పుడు ఉంటుంది. కానీ ఎప్పుడు ఉన్న సమస్య ఈరోజు భయాందోళనకు ఎందుకు దారితీస్తా ఉందంటే ఎలక్షన్ కమిషన్ యొక్క వ్యవహార శైలి అంత బాగుండట్లేదు. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ యొక్క డ్యూటీ ఏంటంటే ఫెయిర్గా ఎలక్షన్ జరపడం మాత్రమే కాదు, జరుగుతున్నారన్న నమ్మకం కూడా ప్రజలకు కలగాలి. రిజల్ట్స్ వరకు, ఓటర్ లిస్ట్ చేర్పించేంత వరకు, ఓటర్ లిస్ట్ సరిదిద్దే దగ్గర నుంచి ఎలక్షన్ జరిగి రిజల్ట్స్ వచ్చేంత వరకు హేతుబద్ధంగా ఉండాలి. అట్లాంటి విషయాల్లో హేతుబద్ధత లేని అనేక అనుమానాలు మనకు కనిపిస్తాయి. మీకు ఇప్పుడు ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ ఉంది. ఈవీఎంఎల్ ట్యాంపరింగ్ అని 2019లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అంటే ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది. అన్ని పార్టీలు లెటర్ రాసింది, ఎవరైనా సరే అనుమానం ఉంటారని మేము డెమో ఇస్తామన్నారు. వాళ్ళు డెమో ఇచ్చారు, ఇష్యూ సెటిల్ అయిపోయింది. అంటే ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఛాలెంజ్ గా తీసుకోవాలి ఎలక్షన్ కమిషన్. ఇదే నా పని అంటే మీ పని అదే, ఎలక్షన్ పెట్టడం, ఎలక్షన్ కోసం అనుమానం తెచ్చు. మీకు ఎందుకు అంత పెద్ద వ్యవస్థ ఇచ్చిందంటే ప్రజలు ఆ పని చేయమని. మాకు ఎంత మీరేం సర్వస్వతంత్ర రాజులు కాదు కదా. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఫార్మ్ గా వ్యవహరించట్లేదు. రెండో విషయం, మన జరిగిన ఈవీఎంలు గొడవ, పరకాల ప్రభాకర్ గారు బహిరంగ రోజు మాట్లాడుతున్నాడు. సమస్య ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి? పరకాల ప్రభాకర్ గారు చెప్పిన తప్పు అని చెప్పాలి, లేదా తప్పు జరుగుంటే సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకోవడమా, తప్పును తప్పుపట్టడమా? ఈ రెండు చేయకుండా మీరు ప్రశాంతంగా ఉండడం అంటే లెక్కలేనితనం అనేది మాత్రమే కాదు, ఏదో జరిగిందని అనుమానం వస్తుంది. జరిగినా జరగకపోయినా వ్యవస్థ రియాక్ట్ కాకపోతే ఏదో జరుగుండొచ్చు అని అనుమానం బలపడుతుంది కదా. రెండోది, ఓటర్ లిస్ట్ కి సంబంధించినంత వరకు తనిఖీకి సంబంధించి, చేర్పులు మార్పులకు సంబంధించి గతంలో 90 ఓట్లు ఒకే ఇంట్లో ఉన్నాయి, ఇట్లాంటి ఆరోపణలు మహారాష్ట్ర కేంద్రంగా జరిగినాయి. దానిపైన ఏం చర్య తీసుకున్నారు? ఒకే ఇంటి అడ్రస్ అనేక మల్టిపుల్ ఫోన్ నెంబర్లు, మల్టిపుల్ ఓటర్ కార్డులు ఉండడం, చాలా ఇళ్ళకి లేకపోవడం, ఇవన్నీ ఏం చేస్తాయంటే ఖచ్చితంగా అనుమానాలు పెంచుతాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అనుమానాలు పెరిగేదానికి ఎక్కువ అవకాశం. ఎందుకంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంఎల్ పైన చర్చ జరిగింది ఆంధ్రప్రదేశ్లోనే. ముఖ్యంగా పరకాల ప్రభాకర్ కూడా కేస్ స్టడీగా ఆంధ్రప్రదేశ్ చేసి బహిరంగపరిచారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఈ అనుమానం ఉన్నప్పుడు రేపు ఓటర్ లిస్ట్ తీసేస్తారని అనుమానం ప్రజలకు వస్తుంది కదా, ముఖ్యంగా వైసీపీకి వస్తుంది కదా. కానీ ఎలక్షన్ కమిషన్ పారదర్శకంగా సమయం సందర్భంగా స్పందించకపోవడం వల్ల ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి చూసుకుంటే 2019 జనవరిలో ఓటర్ల జాబితా, ప్రతి ఏటా జనవరిలో ఓటర్ల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు, సార్వత్రిక జాబితాని. ఓటర్ల జాబితా ప్రకటించినప్పుడు దాదాపు 25 లక్షల ఓట్లను తొలగించారని చెప్పి వైఎస్ఆర్సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, పెద్ద ఎత్తున ఫైట్ చేయడంతో ఆ టైంలో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా ఉన్న వారిని మార్చడం, పెద్ద ఎత్తున డ్రైవ్ చేపట్టి కొత్త ఓటర్లను చేరిస్తే దాదాపు 3 నెలల గ్యాప్ లో 40 లక్షల ఓటర్లను కొత్తగా చేర్చారు. అంటే వైసీపీ అనుకూల ఓట్లను టీడీపీ ప్రభుత్వం తీసేస్తుందని వైసీపీ ఫైట్ చేయటం వల్ల ఎలక్షన్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ని మార్చడం, కొత్తగా మళ్ళీ డ్రైవ్ చేపట్టి 40 లక్షల ఓటర్లను చేర్చారు. ఆ సమయంలో ఒక చర్చ జరిగింది,
అంతకుముందు తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర సెటిలర్లు మొత్తం ఏపీలో జరిగే ఎలక్షన్ లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అటు హైదరాబాద్ లో జరిగే, తెలంగాణలో జరిగే ఎన్నికల్లో ఇది చేస్తున్నారు. ఇట్లాంటి ఓటర్లు దగ్గర దగ్గర 10 నుంచి 15 లక్షల మంది ఉంటారు. ఒక వ్యక్తి 2 చోట్ల ఓటు వేస్తే హక్కు ఉన్నప్పుడు అది ఎన్నికల్ని దుర్వినియోగం చేయటమే అవుతుందని చర్చ జరిగింది. దానికి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా ఎన్నికల సంఘం ఎట్లాంటి సమాధానం అంటే ఒక వ్యక్తికి డ్యూయల్ ఓట్స్ ఉన్నా పర్లేదు అన్నట్టు కంటిన్యూ అవుతుంది. 2023లో తెలంగాణలో ఎలక్షన్ జరిగింది, 24లో ఏపీలో జరిగింది. సో ఏపీ నుంచి పెద్ద ఎత్తున వేరే రాష్ట్రాలకు వలసలు వెళ్తారు. ప్రధానంగా హైదరాబాద్ లో ఉన్న ఓటర్లని ఎన్నికల సమయానికి తీసుకొచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు. దానివల్ల రాజకీయంగా లాభపడుతున్నారనే విమర్శ ఉంది. దీన్ని ఎలా చూడాలి సార్? అంటే ఇంత అభివృద్ధి చెందిన దేశంలో ఇంత చిన్న సమస్యను పరిష్కరించలేకపోవడం, రెండు ఓట్లు 2 రాష్ట్రాలు ఉండవడానికి వీల్లేదు. ఫస్ట్ పాయింట్. 2 రాష్ట్రాల నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అది సందర్భం బట్టి ఉండాలి. నేను ఇప్పుడు అక్టోబర్లో ఓటేసాను, ఇంకా మళ్ళీ పోయి మార్చిలో ఆంధ్రప్రదేశ్లో ఓటేస్తాను, అందుకోసం ట్రాన్స్ఫర్ చేసే పద్ధతి ఉండదు. ఒక కాల పరిమితి పెట్టుకోవాలి. రెండోది, ఆధార్ని ఓటర్ కార్డుకి లింక్ చేసి అయిపోతున్నారు, సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు మనకు కనపడుతున్న సమస్యలు, ఇప్పుడు ఉదాహరణకు వెబ్ కాస్ట్ అంటారు. అసలు వెబ్ కాస్ట్ చేసేస్తే అసలు రిగ్గింగ్లు మాల్ ప్రాక్టీస్కి అవకాశం లేదు కదా. ఆడ ఏజెంట్లు ఉన్నా ఉండకపోయినా అన్ని రికార్డ్ అయిపోతుంది అనుకోండి, అయిపోతారు కదా మళ్ళీ. అంటే చాలా సింపుల్ గా కనపడే సమస్యలు కూడా ఎందుకు చేయలేకపోతున్నారు అనే అనుమానం వస్తుంది. కాబట్టి గతంలో మీరు అన్నట్టు 25 లక్షల ఓట్లు వైసీపీ తీల్చేశారు, ఇమీడియట్ 40 లక్షలు చేయన్నారు. అంటే 15 లక్షల ఓట్లు మీరు అసలు చేర్చుకోవడానికి సిద్ధపడినట్టు కదా. అంటే 40 లక్షల ఓట్లు తేడా వచ్చేసిందంటే ప్రభుత్వం యొక్క తీర్పు మారిపోతుంది. కాబట్టి ప్రధాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళకి వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. అంటే వ్యవస్థ ఉద్యోగ బృందం, కానీ వాళ్ళ మీద ఒత్తిడి చేస్తారేమో ఇట్లాంటి విమర్శలు వైసీపీ చేస్తా ఉంది. వాళ్ళ విమర్శల కన్నా అలర్ట్ అవ్వమంటా ఉంది పార్టీ క్యాడర్ని, బూత్ లెవెల్ క్యాడర్ని. మీరు రెగ్యులర్ గా ఎవరు తీసేస్తున్నారు అనేది చూస్తే సరిపోతుంటున్నారు. ఏదైనప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ లిస్టు యొక్క బైఫర్కేషన్ చేసే ఈ సమయం మళ్ళీ వివాదంగా ఉంటుంది. ఎందుకంటే ఒకరి పార్టీ మీద అనుమానాలు ఉండడం, 2 అధికార మీద ఆరోపణలు ఉండడం, అన్నిటికన్నా మించి పరకాల ప్రభాకర్ గారు ఒక డీటెయిల్ చర్చ పెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఈ సమస్య జరుగుతూనే ఉంటుంది. అంటే ఇది లేకుండా మీరేమన్నా సలహా ఇస్తారా? అంటే జనరల్ గా మనకి ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ని అడుగుతున్నారు, ప్రతి పనికి మనం బ్యాంకు దగ్గర నుంచి మనం బతకడానికి ఆధార్ని ప్రామాణికం చేసుకొని చేస్తున్నారు, కానీ ఓటు విషయంలో మాత్రం ఆధార్ని అడగట్లా. అంటే ఒక మనిషి ఒక ఓటునే వినియోగించుకోగలడు అనుకుంటే, ఓటు ఒక చోట వేయాలనుకుంటే దాన్ని ఎందుకు కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు అనుకోవాలి సార్? ఆధార్కి ఓటుకి లింక్ చేసేస్తే ఇంకా అసలు ఓటర్ లిస్ట్ తయారు చేయడం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఎవడన్నా ఆధార్ లింక్ చేసాను అనుకోండి, నాకు ఆధార్ లింక్ జరిగింది అనుకోండి, నా ఓటు ఆడదో చెప్పేస్తున్నది. ఇంకొక ఓటు చేసే సాహసం నేను చేయలేను. చాలా సింపుల్. కాబట్టి ఆధార్కి లింక్ చేయడం అనేది మనీ ప్రాసెస్ కాదు కదా. ఇప్పుడు ఎట్లాగా ఓటర్లు ఆ పనిలో ఉంటారు కదా, అప్పుడు ఈ పని కూడా ఆధార్ కార్డు కూడా లింక్ చేసేది. ఆధార్ లేనివాడు ఎవడున్నాడు, లేకపోతే అప్పటికప్పుడు ఇచ్చేయచ్చు. 2 వెబ్ కాస్ట్ పర్ఫెక్ట్ గా నిర్వహిస్తే అన్ని సమస్యలు పరిష్కారం. వెబ్ కాస్ట్ నిర్వహించి ఆధార్ కార్డు లింక్ చేసేస్తే దొంగ ఓట్లు పోతాయి, అర్హుడైన జాయిన్ అవుతాడు. ఎలక్షన్ లో కూడా వెబ్ కాస్ట్ ఉందంటే ఎవడు దౌర్జన్యం చేయడానికి కూడా అవకాశం ఉండదు. కానీ సింపుల్ గా అయ్యే సమస్య పరిష్కారం అధికారంలో ఉండేవాడు దీని అడ్వాంటేజ్ గా మార్చుకోగలుగుతున్నాడు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. అంటే రాజకీయ పార్టీలు ఒప్పుకోవేమో, అంటే పవర్ లో ఉన్న వాళ్ళు ఒప్పుకోరేమో, అది తమకు ప్రతికూలంగా మారుతుంది కాబట్టి ఒప్పుకోరేమో. వాళ్ళు ఒప్పుకోలు ఎవరు కావాలని, ఏ రాజకీయ పార్టీ పవర్ లో ఉన్నప్పుడు మనం ఆడుకుందాం, ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం కూలిపోయిందని మాట్లాడడం అని ఒక అలవాటుగా మార్చుకున్నారు కదా.